బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వైజాగ్ ఫన్ టాక్స్. పొలిటికల్ థంబ్నైల్స్ మళ్ళీ మనం చూద్దాం. ఇంట్రెస్టింగ్ వి ఈ వీక్ వి కొత్త అప్డేట్స్ ఏమొచ్చాయో. రెడీయా మీరు? అనదర్ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ పొలిటికల్ థంబ్నైల్స్. ఫస్ట్ అయితే మీరు తుల్లిపోతారు, నేను రాసిస్తా. జనాలు వాంట్స్ దట్ అతిరా. అక్కడ రెడ్ గా సర్కిల్ ఒకటి చేసాను చూడు. అది చూడు, కింద నుంచి దండం పెట్టేస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే వాడు సీరియస్ గా దండం పెట్టేస్తున్నాడు కింద నుంచి. ఎవడో చూసావా? చూసాను. చాలా సీరియస్ గా దండం పెట్టేస్తున్నాడు వాడు. ఫ్యాన్స్ అలా ఉండాలిరా, ఫ్యాన్స్ లాయల్టీ అంటే. వాడు ఎంత సీరియస్ గా పెడతాడు చూడు. వాడికి నిజంగా అంటే చంద్రబాబు నాయుడు దేవుడేమోరా ఎవరైతే అతనికి. అదే అక్కడ క్రౌడ్ చూడరా బాబు ఎలా వచ్చిందో. ఆ క్రౌడ్ కి మొత్తం ఈ నాన్ సింగ్ ఇతనికి చూడు, అందరు క్రౌడ్ ఏదో పనిలో ఉంటే ఇతను మాత్రం దేవుడు చూసినట్టే ఉందిరా మొత్తం అదంతా. నెక్స్ట్ నాదో ప్రశ్న. ప్రశ్నించిన మహిళతోనే చప్పట్లు కొట్టించుకున్నాడు. ఇది కదా జగన్ అన్న అంటే. హైప్ క్రియేట్ అవుతుంది ఎలక్షన్ ముందు. న్యూస్ ఛానల్ హైలైట్ ఇది. ఛానల్ లో చదువుతున్నాను. రాబుల్ తంబనేలకి బయట తంబనేలకి లోపల మ్యాటర్ కాస్త సంబంధం ఉండదు. 3 సార్లు హారతులు. అరే నువ్వే పొలిటికల్ లీడర్ అయితే మీ ఇద్దరు ఇలా హారత్లో ఇచ్చేస్తే గాబరైపోతారు కదా మీరు బయటికి వెళ్ళి. మరి అంటే ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేము అనే టైప్ లో ఉంటది. మేమంతా చెప్తున్నాం డే 16. రోహిత్ నువ్వు తట్టుకోగలవా ఇవన్నీ హారత్లు గీరత్లు ఇవన్నీ ఇచ్చేస్తే? ఇంకా ఇవ్వండి ప్లీజ్, బెస్టింగ్ అని కోరుకుంటాను. గుడ్ బాయ్ రా. నీ ఆరోగ్యం జాగ్రత్త అనియా. అనియా నమస్తే అనియా. ఇదిరా ట్రూ లాయల్టీ అంటే. ఇది ట్రూ లాయల్టీ. నువ్వే ఒక లీడర్ నిజంగా అవమానిస్తే ఇలా ప్లే కార్డ్ లో పట్టుకుని వెళ్తారా పొలిటికల్ ర్యాలీకి మీ ఇద్దరు ఎవరైనా? నేను వెళ్ళను, కానీ వీళ్ళు ఎంత ఫ్యాన్స్ ఉన్నారంటే గ్రేట్. చూడు రక్తంతో రాస్తాడేమో నాకు డౌట్. రెడ్ కలర్ అలాగే ఉందిరా బాబు. నువ్వు అలా చెప్పావు ఇది ఎందుకు మర్చిపోతున్నావు అని చెప్పేసి పెయింట్ తో రాస్తే రక్తం అని చూపిస్తున్నాడేమో. ఓ మై గాడ్. ఉన్నాడు ఈహా. ఈహా నీ ఫేవరెట్ న్యూస్ ఛానల్ రోహిత్. ఈహా. జగన్ పై దాడి అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఫిక్స్ చేస్తున్నారు వీళ్ళు. ఫిక్స్ చెప్పేస్తున్నాడు అవును ఎవరో కానీ మరి. ఇది మాత్రం చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఈ రాయి తగలడం, ఎవరు కొట్టారు ఏంటి, ఇదేదో చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది అంటే సోషల్ మీడియాలో. ఇలాంటివన్నీ ఈఆర్టీఏ క్యాచ్ చేస్తుంది. ఓకే, ఇప్పటివరకు జగన్ మీమ్ కదరా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైప్ మీమ్ అంటే. ఇది చూడు, హౌ చంద్రబాబు నాయుడు హెల్ప్ ఐఎస్బి హైదరాబాద్. ఫౌండింగ్ మెంబర్. అవును, హైదరాబాద్ వెళ్ళిపోయింది కదా, ఇంకేంది హైదరాబాద్ గురించి ఇక్కడ చెప్పండి. హైదరాబాద్ వెళ్ళిపోయింది, ఇక్కడ రావచ్చు కదా, ఇక్కడ చెప్పండి ఏదో ఒకటి. ఐఎస్బి ఐఏఎం ఫోల్డ్ ఉన్నాయి, లేని ఫౌండింగ్ లేదు. ఐఎస్బి వైజాగ్. అందుకే మరి ఈసారి ఓటు వేస్తే ఐఎస్బి వైజాగ్ వస్తుందని అతను వాళ్ళ ఉద్దేశం, అందుకే పెట్టారు అది. ఐఎస్బి వస్తుంది కానీ ప్రొడక్టివిటీ రావట్లేదు. ఐఎస్బి పెట్టేస్తారు, పెట్టడానికి ఏముంది, పేరే కదా. ఈ మీమ్ చూడరా, కొంచెం దారుణంగా ఉంది చూడు. పెళ్లి పెళ్లి అని ఒకటే గోల్, ఆగలేకపోతున్నావా జగన్. జగన్ ని ఫుట్బాల్ ఆడుకున్నాడు. ఎవరు పవన్ కళ్యాణ్ లా అనిపిస్తున్నారు, ఇంకెవరు లేరు అక్కడ ఫుట్బాల్ ఆడుకోవడానికి.
ఏమో నాలుగో పిల్లమా నా తల పగిలి మైండ్ దొప్పిందా నోటికి వచ్చింది బాగుతున్నావు నేను భీమవరం వదిలేస్తే సరే నువ్వెందుకు 70 మంది మార్చేవాడు ఏంటో చాలా అగ్రెసివ్ గా ఉంది కదా మొత్తం ఇది చదువుతుంటే. అంతా రెచ్చగొట్టడం రెచ్చిపోవడం మరి అంటే ఎంత అగ్రెసివ్ చూడు రా జగన్ గో కమాన్ ఆర్గ్యుమెంట్ రెడీ అంటారు అందరూ. తొక్కేస్తా ఏదో ఫ్రెండ్స్ బయట మాట్లాడినట్టు మాట్లాడుకున్నారు పొలిటికల్ లీడర్స్ మాట్లాడుకున్నారు లేదు ఇది. 100 మందిని పంపించి నాకు ఉంది. ఓకే ఇప్పుడు చూడండి మనకి కావాల్సిన లీడర్ ఎంత భక్తిపరంగా ఉన్నా చూడండి. ఇలాంటి లీడర్ కావాలి మనకి అనేది మీకు తెలుస్తుంది. సూపర్ రా మొన్నటిది రామ్నవమి. ఇతను క్యాంపెయినింగ్ మొత్తం టాప్ బిజినెస్ స్కూల్స్ చదువుతుంది. దానికి కౌంటర్ గా ఇచ్చాడు. ఇతనేంటి హలీం ఇస్తున్నాడా? हलीम का चदू डोसा ओवैसी जब हिंदू के दुकान पे इडली डोसा खाए क्यों क्या हूँ 500 రూపీస్ ఇడ్లీ దోశ కాకే ఇడ్లీ దోశ తిన 500 ఇచ్చాడు ఓవైసీ. అది కూడా హిందూ దుకాణంలో ఇచ్చాడని. అంటే హిందూ దుకాణంలో ఇతను తినడం గొప్ప అంట. మరి ఎందుకు అది కూడా వాళ్ళ ఛానల్ అది వాళ్ళ ఛానల్ మళ్ళీ 500 పెట్టి పక్కన డాలర్స్ రూపాయి అమ్మా ఎంత చల్లురా ఇది. ఇడ్లీ తినేసి $500 ఇచ్చితే ఓటేస్తారా? 500 రూపాయరా అంటే కిందనా వాళ్ళ ఇష్టమే. రైట్ డూడ్. అంటే వాళ్ళు అక్కడ ఇమేజ్ ఇదిరా ఇది చూసావా? అంటే హిందూ దుకాణంలో తింటున్నాను అంటే హిందూ దుకాణంలో తింటే టిఫిన్ ఎక్కడైనా తినొచ్చు కదా. హిందూ దుకాణంలో తింటే తోప అంటే అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇక్కడే డివైడ్ చేసేస్తారు అప్పుడు హిందూ ముస్లిం అని. ఇడ్లీ కాంగా తిని వెళ్ళిపోవడం చట్నీ బాగుందా లేదా అని అడగాలి అంతే. ఇది చూడడం ఎందుకు ఇంత అగ్రెసివ్ అవుతుందో నాకు అర్థం అవట్లేదు. ఇది చూడు ఈ మీమ్స్ కాదు సారీ థంబ్నైల్స్ లో వాళ్ళ పర్మిషన్ లేకుండా అవ్వదు కదా ఇలాంటి థంబ్నైల్స్. నీకు తెలుస్తున్నా ఇది 3 పెళ్లిళ్ళు ఉన్న ఒక దాంతో కూడా కాపులు చేయడు. నీతో చేస్తారా కాపులు నాకు ఏంట్రా బాబు ఈ థంబ్నైల్స్ పెట్ట వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎంత ఓపెన్ గా పెట్టరు కదా. మాట్లాడుతున్నాడు అది నిజంగా అలా మాట్లాడుతున్నాడు. లోపల అలా మాట్లాడలేదు తెలియదు అని మాడేస్తారండి. మరి మేము క్లిక్ బైట్ కదా ఇది. అలాగే సంబోధిస్తున్నాడు పవన్ కళ్యాణ్. పీపుల్ కోసం వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు బాగున్నారండి అని మాట్లాడుకుంటారు. బాగున్నారండి దీనికోసం ఓకే ఓకే ఏదో అన్నా అంటే ఓకే వాళ్ళు పొలాల మీద అన్నా అప్పుడు అక్కడ చప్పట్లు పడతాయి మాట ఎదురుగా. ఓకే అర్థమైన మాట. అదే నేను షాక్ అవుతున్నాను ఏంటబ్బా ఇలా మాట్లాడుతున్నారు. పంచ్ డైలాగ్స్ ఉండాలి కదా. లాస్ట్ చూడు లాస్ట్ మేము మీకు స్పెషల్ గా నేను స్టోర్ చేశాను అని మేము కాదు సారీ థంబ్నైల్ ఇది వచ్చింది. ఏ పోలు వచ్చింది నేనే సీఎం నేనే పిఎం మనల్ని ఎవరు ఆపేది ఇది. ఐ వాంట్ దిస్ గాయ్ అందుకే లాస్ట్ లో పెట్టారు. ఆర్టీవీ ఆపేది రిపబ్లిక్ టీవీ ఏమో అంత కాదు. ఓకే ఈ పాపం ఇమేజ్ క్యాప్చర్ చేయలే పెట్టరా. ఏదో ప్రీస్ట్ కింద వచ్చి చేద్దాం అనుకున్నాడు కానీ ఫీస్ట్ అయిపోయింది వీడికి. ఫీస్ట్ అయిపోయాడు. మరి చార్టెడ్ ఫ్లైట్ అంటాడు ఏమన్నా అంటే దగ్గర 20 యుద్ధాలు ఆపేట. అబ్బో ఎక్కువే. ఏమో మనకి ఏమవుతాయి మనకి అంత లెవెల్లో తెలియదు కానీ ఇదైతే మనకి హిలీరియస్ గా ఉంది కదా. నేనే సీఎం నేనే పిఎం ఎవరు ఆపుతారు అనేది కొంచెం కామెడీగా ఉంచాను. హైలైట్ అనుకున్నావు పవన్ కళ్యాణ్ నువ్వు మా పార్టీలోకి రా నేను నీకు సీట్లు ఇస్తాను అంటుంది.
అసలు హైలైట్ 1 hour 13 minutes చేయించేసారు వీటితో సెషన్. అబ్బో నిజమే, అది చూడాలి. నిజమే, 1 hour 13 minutes అంటే ఎక్కువ ఒప్పుకున్నట్టే. చాలా బోల్డ్ అని ఉంటాడు అక్కడ. అది ఈసారి నేను స్పెషల్ థంబ్నైల్స్ చూసినవి కొంచెం ఎక్సైటెడ్ గా అనిపించాయి నాకు. కొన్ని అగ్రెసివ్ గా ఉన్నాయి, కొన్ని హైప్ గా ఉన్నాయి. మొత్తం అగ్రెసివే. క్యాంపెయిన్ కొంచెం ఇప్పుడు అగ్రెసివ్ టోన్ తీసుకుంది కదా రోహిత్. అరుణ్ ఇద్దరు చూస్తున్నారా అంటే క్యాంపెయిన్ ఎప్పుడైనా? అవును, బ్లాక్ బస్టర్ మాత్రం ఎక్సలెంట్ ఉందిరా. బోల్డ్ న్యూస్ ఛానల్స్ అందుకే అన్ని ఉన్నాయి. అవును, ఏంటి ఏవేవో న్యూస్, అది ఏంటి థంబ్నైల్స్ లో కూడా చాలా అగ్రెసివ్ గా ఉంటున్నాయి అన్ని. ఎందుకు ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? పర్సనల్ గా తీసుకుంటాం. మేలో అయిపోద్దా? జూనా? ఎప్పుడు ఎలక్షన్? ఏ 13th? May 13th మనకి ఎలక్షన్. పండగలా ఉంటదేమో. రోహిత్ నువ్వు వెళ్తా ఓటు వేయడానికి ఇండియాకి? కేపాల్ చార్టెడ్ ఫ్లైట్ పంపిస్తా. రిసీవ్ చేసుకుంటాడు ఎయిర్పోర్ట్ లో నీకు వచ్చి. ఆర్టీవీ ఈసారి కాదు, నెక్స్ట్ టైం వెళ్తాం అప్పుడు. ఓకే, చార్టెడ్ ఫ్లైట్. ఓకే సూపర్. నన్ను అరే అలా రౌండ్ ట్రిప్ లో నన్ను పట్టుకెళ్ళి, రౌండ్ ట్రిప్ నీ దగ్గరికి వచ్చి పికప్ చేసుకుని వెళ్తాను. టౌన్ కదరా ఎక్కించుకోవాలా మధ్యపాలెంలో? వెళ్ళిపోరా డౌన్ కదా వచ్చే, ఆ డౌన్ లో వచ్చి నన్ను ఎక్కించేసుకో. గ్లైడ్. అది. సో ఇది ఎపిసోడ్. మళ్ళీ మనం వచ్చే వీక్ కలుద్దాం. ఐపీఎల్ మీమ్స్, పొలిటికల్ మీమ్ థంబ్నైల్స్ ఏమైనా ఉంటాయి ఇంట్రెస్టింగ్ వి. అప్పుడు వస్తాయి, రెండు మంచి వస్తాయి. ఇంకా ర్యాంక్ 1 ఎవరికి ఇస్తారు? ఏమి ర్యాంక్ 1 అయితే నేనే సీఎం నేనే పిఎంఏ కొంచెం నాకు బాగుంది. ఇంకోటి ఆ కింద దండం పెట్టేది మాత్రం హైలైట్ అయిపోయింది నాకు. చాలా నాకు షా కేజీఎఫ్ నిజమే, అది చాలా బాగుంది. నాకు క్రికెట్ లో అయితే నారాయణ గడ్ తీసుకుంటే అది బాగుంది. యాజ్ యూజువల్ గా వాన్ ఫీల్డింగ్ అకాడమీ కూడా నచ్చింది నాకు. అది సూపర్ రా, అది సూపర్. సిరాజ్ మియా బాగా పెడుతుంది వాడు ఎవడో కానీ చాలా బాగా పెడుతున్నాడు. వెళ్ళండి, ఇంకా ఎంటర్టైన్ చేయండి ఇలాగే. వ్యూవర్స్ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. పాడ్కాస్ట్ చేసుకుంటాను. మన పాడ్కాస్ట్ పనికొస్తున్నాయి. పాడ్కాస్ట్ చేసుకుని వ్యూవర్స్ కి ఇద్దాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Please share and subscribe.